సిటీ న్యూస్కు స్వాగతం. పెడన పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పెడన పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 26న ప్రారంభమై 11 రోజుల పాటు జరిగే పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. అయితే ఈ జాతర మహోత్సవాలు ఈ నెల 5వ తేదీతో ముగియనున్నాయి. జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 8వ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. మోపిదేవి పెదప్రోలు గ్రామంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వారిపై వాలంటీర్ దాడి చేయడం కలకలం రేపింది. మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వారిపై గ్రామ వాలంటీర్ కోకిలిగడ్డ సుధాకర్ కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడటం కలకలం రేపింది. వాలంటీర్కి తోడుగా మరొక 4 యువకులు ఈ దాడికి పాల్పడ్డారని బాధితులు పేర్కొన్నారు. మహిళలను కర్రలతో దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండే పని ఏంటి, ఇక్కడికి వచ్చి డాన్స్ వేస్తున్నాము, నీ ఎవరంతా వెళ్తా నువ్వు బయటికి రా అని అంటున్నాడు. అతనితో మేము ఎప్పుడు మాట్లాడలేదు. అసలు మా జోలికి ఆయన వచ్చేవాడు కాదు, మేము వచ్చేవాళ్ళం కాదు. ఓకు చూసుకుంటా వెళ్తా ఉంటాడు మనుషు లెక్క. ఎప్పుడు పెట్టుకోవాలని రోజు అదే పని ఉండాలి. అంబేద్కర్ బొమ్మకి ఎదురుగా బలాలు వేసాం మేము. ఆ బలాల దగ్గర కూర్చుంటున్నట్టు ఇచ్చి వాళ్ళ ఎదురుగా విజయవాడకు చెందిన ఒక విద్యార్థిని ఉన్నత చదువుల కోసం జనసేన పార్టీ ఆర్థిక సహాయం అందజేసింది. విజయవాడకు చెందిన ఒక విద్యార్థిని ఉన్నత విద్య కోసం జనసేన నాయకులు ఆర్థిక సహాయం చేశారు. విజయవాడకు చెందిన నందిని 10వ తరగతి ఇంటర్లలో అత్యధిక మార్కులు సాధించింది. అయితే ఆమె తండ్రి పక్షవాతం బారిన పడటంతో విద్యాభ్యాసంకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జడ్జి అవ్వాలనే విద్యార్థిని ఆశయం అడియాసలైపోయాయి అనుకుంటున్న నేపథ్యంలో జనసేన పార్టీ సదరు విద్యార్థిని చదువు కొనసాగించేందుకు అండగా నిలబడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల స్ఫూర్తితో పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన చలమలశెట్టి బాలాజీ ఈ విద్యార్థినికి తొలి విడతగా 17,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. విద్యార్థిని ఆకాంక్ష మేరకు ఉన్నత విద్యకు నిరంతరం సహాయం అందిస్తామని బాలాజీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నా పేరు నందిని, మాది విజయవాడ. అయితే మా డాడీ ఇంతకుముందు విఎంసీలో వర్కర్గా పనిచేసేవారు. నా డ్రీమ్ వచ్చేసి జడ్జ్ అవ్వాలని. మా డాడీ కూడా నాకు బ్యాక్ బోన్గా చాలా సపోర్ట్ చేసేవారు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయనకి పారాలసిస్ వచ్చింది. ఇంట్లో పొజిషన్ బాగోక నేనైతే ఇంకా చదువు ఆపేద్దామని అనుకున్నాను. ఇంకా మా మావయ్య కూడా తెలుగుదేశం పార్టీలో వాటిల్లో తిరుగుతారు. ఆయన కూడా ఇంకా ఇక్కడ తెలిసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని చాలామంది ట్రై చేశారు.
ఇంకా లాస్ట్ మినిట్లో నేను ఇంకా ఆపేద్దాం అని చెప్పేసి అనుకున్న టైంలో బాలాజీ అన్నయ్యని వచ్చి కలిశాను. ఆ అన్నయ్య ఇంకా జనసేన పవన్ కళ్యాణ్ సార్ స్ఫూర్తితో నీకు హెల్ప్ చేస్తాను, ప్రతి సంవత్సరం నీకు మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది, నీ చదువు మాత్రం ఆపకు, నీ డ్రీమ్ని నువ్వు అచీవ్ చేయని చెప్పేసి నాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే స్పోర్టివ్నెస్ కూడా మాట్లాడారు. రియల్లీ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ రియల్లీ ఐ వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్స్ ప్రధాన కార్యదర్శి కాగిత గోపాలరావు ఆరోపించారు. వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి కాగిత గోపాలరావు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ సర్పంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 3వ తేదీన విజయవాడ సి కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి సర్పంచుల సమస్యలు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. వైసీపీ పాలనలో సర్పంచుల విధులు నిధులను హరించేశారని, 14-15వ ఆర్థిక సంఘ నిధులను విద్యుత్ బిల్లుల పేరుతో దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి పంచాయతీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు కుంచే దుర్గాప్రసాద్, తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనగదొక్కుతంలో మట్టికి ముందంచులో ఉంది. గతంలో దాదాపు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా పంచాయతీ వ్యవస్థ అనేది ఒక గుర్తింపు అని ఉండేది. గ్రామంలో పేద ప్రజలకు కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాకు ఈ రోడ్డు బాగోలేదండి, మా లైట్లు వెలగట్లేదని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పంచాయతీ వ్యవస్థ ద్వారా కానీ కార్పొరేట్ వ్యవస్థను తరఫున ఎన్నికలైన వ్యక్తులందరూ కూడా అణగదొక్కి వాళ్ళకి పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా దారి మళ్లించి వాళ్ళకి ఎటువంటి నిధులు ఇవ్వక ఒక పక్క లైట్లు ఎలక్క రోడ్లు సరైన అధ్వానమైన స్థితిలో ఉంటూ స్వచ్ఛమైన మంచినీరు అందించడంలో కానీ మౌలిక సదుపాయాలు అందించడంలో పూర్తిగా విఫలమైందని చెప్తుల్లో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా వాళ్ళ చాలా గ్రామాలు కానీ చాలా వార్డులో కానీ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్న వ్యవస్థ ఉంది. అట్లాగే దోమలు వాళ్ళ విపరీతంగా దోమలు పెరిగిపోయి దోమల మందులు కూడా కొట్టే పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థలు వాళ్ళు లేని పరిస్థితి. జీతాలు మేము రాగానే 1వ తారీఖు ఇస్తామని చెప్పి అంటున్నారు, కానీ దాదాపు 2 నెలల దాకా పెండింగ్లు ఉండే పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థలు ఉన్నాయి. ఈ నగరపాలక సంస్థలన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక మరి మూర్ఖత్వంతో అతను పరిపాలన చేసి మరి అలాంటి వ్యవస్థని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు. ఎక్కడా కూడా మరి సర్పంచులకు కానీ ఎంపీపీలకి ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకి విధులు నిధులు ఎలాంటి ఇది లేదు. అభివృద్ధి అనేది శూన్యం. దీని మీద మరి మన రాష్ట్ర సర్పంచుల సంఘం తరపున మరి అందరూ కూడా ఢిల్లీ కూడా వెళ్ళి నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అయినా సరే మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు స్పందన లేదు. దున్నపోతు మీద వర్షం పడినట్టే ఈ రోజును చూసుకుంటే మొత్తం వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశాడు. మరి దీని మీద అందరూ కూడా ఈ రోజున గ్రామాల్లో కనీసం మరి బ్లీచింగ్ కూడా చల్లే పరిస్థితులు లేదు. మొత్తం శానిటేషన్ అంతా కూడా మరి అస్తవ్యస్తంగా తయారైంది. మరి ఆ పరిస్థితుల్లో ఈ రోజున చంద్రబాబు గారు మరి ఆయన అధికారంలో ఉండగా మరి జిల్లా పరిషత్తులకు కానీ మండల పరిషత్తులకి అలాగే మరి గ్రామ మరి పంచాయతీలకు కానీ మరి ఎన్నో నిధులు మరి ఆయన ఇచ్చి వాటిని అన్నింటిని కూడా అభివృద్ధి చేయటం జరిగింది. ఈ రోజును చూసుకుంటే ఏమీ లేదు. ఆయన కూడా చాలా మరి బాధపడుతున్నారు. ఈ వ్యవస్థ ఇలా ఈ రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడని. మరి మనకి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా పంచాయతీకి వచ్చే నిధులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక రాష్ట్రపతి రాష్ట్రానికి ఈ దేశానికి ఎలాగో ఒక పంచాయతీకి పంచాయతీ సర్పంచ్, అలాగే ఎంపీటీసీ, ఆ వార్డు మెంబరు, అలాగే మున్సిపాలిటీలోకి వచ్చే కౌన్సిలరు, మున్సిపల్ చైర్మన్, ఈ రకంగా పరిపాలన సాగిస్తారు. మరి ఈ ముఖ్యమంత్రి తుగ్లక్ ముఖ్యమంత్రి పరిపాలన చేతకాకపోగా పంచాయతీల నిధులు కూడా దారి మళ్లించి కనీసం
ఒక వార్డులో బ్లీచింగ్ కొట్టడానికి కానీ కనీసం డ్రైనేజీలు తీయడానికి కూడా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్లో లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీధి లైట్లు కానీ, అలాగే రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పైప్ లైన్ వ్యవస్థ కూడా చేసిన ఘనత ఒక్క లోకేష్ బాబు గారికే దక్కింది. నువ్వు కనీసం నిధులు ఇవ్వపోగా ఉన్న నిధులు కూడా వాడేసుకున్నావు. ఇలాంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే కానీ ఈ భారతదేశంలో ఉన్నాడని చెప్పి తెలియపరుచుకుంటున్నాం. నాయన వైసీపీ సర్పంచులారా, మీరు కూడా ఈ సర్పంచులతో పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి మీరు కూడా మద్దతు ఇచ్చి మీ యొక్క హక్కుల్ని హరించకుండా కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవాళ 15-14 సంఘం ఆర్థిక నిధులు కూడా మింగేశారు మీరు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఎమ్మెల్యే గారు 14-15 సంఘం ఆర్థిక నిధులు ఎక్కడొచ్చినాయని. అసలు నీకు తెలుసో తెలీదో మరి నాకు, నువ్వు ఎమ్మెల్యేనా శాసనసభ్యుడివేనా? నిధులు ఎక్కడొచ్చినాయేంటి? ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? పెన్షన్ 2750 నుండి 3000కు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ 8వ డివిజన్లో సీఎం, ఎమ్మెల్యే పేర్ని నాని చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పెన్షన్ 2750 నుండి 3000కు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ 8వ డివిజన్లో సీఎం, ఎమ్మెల్యే పేర్ని చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పెన్షన్ 2750 నుండి 3000కు పెంచడం పట్ల 8వ డివిజన్ పరిధిలోని అరుణోదయ కాలనీలో పెన్షన్దారులు కార్పొరేటర్ శ్రీరామ్ చిన్న ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అరుణోదయ కాలనీకి పేర్ని నాని చేసిన అభివృద్ధి పనులు ఎన్నడూ మర్చిపోలేనివని ఈ సందర్భంగా అరుణోదయ కాలనీ వాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గృహసారథులు, వాలంటీర్లు రహిమాన్, ఫరీదా, రాజకుమారి పాల్గొని పెన్షన్దారులకు కార్పొరేటర్ రామ్ చిన్న ద్వారా పెన్షన్ సొమ్ము అందజేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ప్రకారం 3000 రూపాయలు కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మా ఇంట్లో డివిజన్లో అరుణోదయ కాలనీ కూడా అందరూ కూడా హర్షధ్వానాలు చేస్తున్నారు, పాలాభిషేకం కూడా చేస్తున్నారు. అన్న మాట ఇచ్చిన ప్రకారం కూడా మన పేరు నాని గారు, కిట్టు గారు ఆదేశించిన కూడా మా వార్డులో పెన్షన్ కూడా జరుగుతోంది. గతంలో అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లైన్లో నిలబడి ఎవరైతే వాళ్ళ అధికార పార్టీ ఉన్నారో వాళ్ళ ద్వారా నిలబడి వాళ్ళు ఎండలనుక వాహనాలకు నిలబడి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. మన సచివాలయం వచ్చాక వాలంటీర్ ద్వారా తెల్లవారుజామున వచ్చి పెన్షన్ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన మధ్య మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టోలో కలిసి పెన్షన్ మీద పేరెత్తలేదు. మా పేర్ని గారు అరుణోదయ కాలనీకి రోడ్లు కానీ, డ్రైనేజీలు, కరెంటు స్తంభాలు అన్నీ వేయించారు. 15 రోజుల త్వరలోనే మసీద్ దగ్గర కూడా డ్రైనేజ్ కడుతున్నాము. అందరూ కూడా పేరుని అందరూ కూడా ధన్యవాదాలు జరుపుతాం. రేపు మళ్ళా మేము జగన్మోహన్ గారు గెలిపించుకుంటాం అందరం కూడా. ఎందుకంటే పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, చేతి ఇవ్వాల్సిన కూడా మన జగన్మోహన్ గారు ఇవ్వాలి. వారే మనకి ఇస్తారు. అంత ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి పొద్దున రాబోయే కాలంలో మేము అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. జై జగన్, వర్ధిల్లాలి కిట్బాబు నాయకత్వం, వర్ధిల్లాలి కిట్బాబు నాయకత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.